రేపే 29వ తారీఖు ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య. ఈ అమావాస్య చాలా పవర్‌ఫుల్. దీన్ని ఫాల్గుణ అమావాస్య అని కూడా అంటారు. అందులో మనకు శనివారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి శని అమావాస్య అంటారు. దీనికి చాలా విశిష్టత ఉంది. ఎందుకు అనంటే సూర్యగ్రహణంతో కూడుకొని వచ్చింది కాటాన ఈ గ్రహణం రోజున కాస్త కీడుతో వచ్చిందని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి మీరు ఏం చేసినా చేయలేకపోయినా ఈ ఒక్క చెట్టును గనక తాకినట్లయితే మీకున్నటువంటి 7 జన్మల పాపాలు, దోషాలు, కర్మలు, దరిద్రాలు అన్నీ పోయి మీరు కోరింది కోరినట్లుగా జరగటానికి, అలాగే మీరు అష్టైశ్వర్యాలతో తులతూగటానికి, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం నిండుగా మీ మీద మీ కుటుంబం మీద ఉండటానికి ఈ చెట్టును తాకటం వల్ల మీకు చాలా పుణ్యం అనేది వస్తుంది. పూజలు చేసిన వారికి ఎంత పుణ్య ఫలితం అయితే దక్కుతుందో అలాగే మీకు కూడా అంతే పుణ్య ఫలితం అనేది దక్కటానికి ఈ చెట్టును తాగటం అనేది చాలా శుభప్రదం అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీ యొక్క స్థితిగతిని బట్టి, మీ యొక్క పరిస్థితిని బట్టి, అంటే అనారోగ్య పరిస్థితుల వల్ల కానివ్వండి, లేకపోతే ఏదైనా చేయటానికి కుదరటానికి అవకాశం అనేది లేకపోతే ఇంట్లో అమావాస్యకు సంబంధించినటువంటి అటువంటి పరిహారాలు చేసేటటువంటి శక్తి లేకపోతే ఆ అమ్మ మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని మీకు కూడా అంతే పుణ్య ఫలితం అనేది దక్కేలా చేస్తుంది ఈ చెట్టును తాగటం వలన. కాకపోతే కొన్ని చిన్న చిన్న నియమాలతో ఈ పరిహారం అనేది చేయాల్సి వస్తుంది. అసలు ఆ చెట్టు ఏంటి అనేది తెలుసుకునే ముందల వీడియోని మీరు పూర్తిగా చూస్తే మీకు విలువైనటువంటి మరింత సమాచారం తెలుసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మన కష్టానికి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అమావాస్యని ఏంటి అంటే రేపు 29వ తారీఖున వచ్చే అమావాస్యని ఫాల్గుణ అమావాస్య అంటారు. శనివారంతో కూడా కూడుకొని వస్తుంది కాబట్టి శని అమావాస్య అంటారు. ఇట్లా మనకేంటంటే కొన్ని రకాలైనటువంటి విశిష్టతలు ఉన్నాయి. ఇది సూర్యగ్రహణంతో కూడా కూడుకొని వచ్చింది. మనకు ఉగాది పండగ కూడా ముందు రోజు వచ్చింది కాబట్టి ఈ అమావాస్య అనేది చాలా మంచిది. అంటే మన జీవితంలోకి శుభాలు తీసుకురావటానికే ఈ పండగ వచ్చిందని చెప్పేసేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. ఈ అమావాస్యకు మీకు ప్రత్యేకమైనటువంటి పట్టింపులైతే ఏమీ లేవు. ఇది మనకి మధ్యాహ్నం సమయంలో కానీ ఉదయం సమయంలో కానీ ఏర్పడలేదు. సాయంత్రం 6:20 నుంచి 9:50 వరకు మనకు ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది. సాయంత్రం సమయం కాబట్టి మనకు అటువంటి గ్రహణం అనేది కూడా ఏమీ కనిపించదు. కాబట్టి దీనివల్ల మనకు ఎటువంటి కీడు అనేది లేదని చెప్పేసి మనకు పండితులు చెప్పారు. అలాగే దీనికి సంబంధించినటువంటి నియమాలు కూడా ఏమీ అవసరం లేదు. అంటే అమావాస్య తర్వాత, గ్రహణం తర్వాత పట్టు విడుపు స్నానాలు చేయటం కానీ, లేదా ఇల్లును శుద్ధి చేసుకోవటం కానీ ఇటువంటివి అయితే ఏమీ కూడా అవసరం లేదు. కాకపోతే గర్భిణీ స్త్రీలు ఒక్కరు మాత్రం కాస్త బయటికి రాకుండా ఉంటే మంచిది. అలాగే ఈ అమావాస్య ఏంటంటే మనకి ప్రత్యేకంగా పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. మన పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం అవ్వచ్చు, అంటే శార్ధం వదలటము, కర్మలు చేయటము, ఇటువంటివి చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే మన పూర్వీకులు ఏదైనా వారు చేసినటువంటి పాపాల వల్ల, దోషాల వల్ల కానివ్వండి, పితృదోషాలు అంటారు. అలాగే మన జీవితంలో మనం ఏదైనా వారిని సంతృప్తి పరచకపోయినా, వారు బ్రతికున్నప్పుడు వారిని ఏ విధంగానైనా బాధ పెట్టినా ఇటువంటి దోషాలు ఏంటంటే మనకు శాపాలయ్యి మన జీవితంలో రకరకాల సమస్యల పాలవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున కొంతమంది ఏంటంటే పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ అమావాస్య రోజున మీరు చేయగలిగితే వంటిపూట భోజనం చేసి ఉపవాసం ఉండటం చాలా మంచిది. ఇంకా ఈ రోజున ఎవరికైనా కనీసం ఒక్కరికైనా సరే అన్నదానం చేయటం వలన మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ అమావాస్య రోజున చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. అలాగే కొనకూడని కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి. వంకాయలు, చెప్పులు అవ్వచ్చు. అంటే కొంతమంది చెప్పులు తెచ్చుకుంటూ ఉంటారు తెలియకుండా, అలాంటివి తెచ్చుకోకూడదు. ఇనుప వస్తువులు తెచ్చుకోకూడదు. మిరియాలు తెచ్చుకోకూడదు. నూనె, మినపప్పు, ఆవాలు, ఇలా నలుపు రంగులో ఉన్నటువంటి వస్తువులు ఏవి కూడా మీరు తీసుకొచ్చుకోకూడదు. అవి తెచ్చుకుంటే ఇంటికి దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. అలాగే ఈ రోజున మర్చిపోకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు అందరూ కూడా తలస్నానం
ప్రయాణం అనేది చేయాలి. ఆ రోజున గోళ్ళు కొరుక్కోవటము, జుట్టు కత్తిరించుకోవటం, మగవారైతే షేవింగ్ చేసుకోవటము, గడ్డం చేయించుకోవటము, క్రాఫ్ట్ చేయించుకోవటము ఇటువంటివనేవి చేయకూడదు. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు తిట్టుకోవటము, శాపనార్థాలు పెట్టుకోవటము, జుట్టు విరబోసుకోవటము, గడప మీద పనుకోవటము ఇటువంటి పనులు పొరపాటునకు చేయకూడదు. ఇంకా దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే ఈ రోజున మానుకోవటం మంచిది. ఎందుకంటే అమావాస్య కాబట్టి చాలామంది కూడా చాలా రకాలైనటువంటి వారి దోషాలను తొలగించుకునేటటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి దూర ప్రయాణం అనేది మరీ ముఖ్యమైతే తప్ప చేయకుండా ఉండటం అనేదే మంచిది. అలాగే రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని నడవండి. ఎందుకు అనంటే అమావాస్య కాబట్టి ప్రత్యేకమైనటువంటి దిష్టులు దోషాలు తీసేసుకొని నిమ్మకాయలు, ఉప్పు, మిరపకాయలు, వెంట్రుకలు ఇలా దారిన తొక్కేలాగా వేస్తూ ఉంటారు. అవి తొక్కటం వలన వారి దోషాలు మనకు అంటుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చూసుకొని నడవండి. అలాగే లోపలికి వచ్చేటప్పుడు ఇంటి లోపలికి కాళ్ళు కడుక్కొని రావడం అనేది చాలా మంచిది. ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం వండకూడదు, తినకూడదు, నలుపు రంగు బట్టలు ధరించకూడదు. ఈ రోజున మీరు తాకవలసినటువంటి చెట్టు ఏమిటి అనంటే వేప చెట్టు. సాక్షాత్తు వేప వృక్షం అన్నమాట. వేప వృక్షం అంటే మనకు దేవతా వృక్షంతో సమానం. వేప చెట్టులో సాక్షాత్తు అమ్మవారు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని, ముక్కోటి దేవతలు ఉంటారని చెప్పేసేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఏమి చేయలేకపోయినా సరే వేప చెట్టుకు ఒక్క చెంబుడు నీటిని పోసి వేప చెట్టు ముందల నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ ఒక చిన్న దీపం వెలిగించేసి ఆ చెట్టు చుట్టూతా 11 సార్లు ప్రదక్షిణలు చేయటం వలన మీకున్నటువంటి దోషాలన్నీ పోతాయి. ఒకవేళ ఇవన్నీ ఏమీ చేయలేకపోయినా సరే వేప చెట్టుని 3 లేదా 5, 7, 11 సార్లు ఇట్లా మీరు తాకి నమస్కారం చేసుకోవటం వలన మీకున్నటువంటి దోషాలు పూర్తిగా తొలగిపోయి మీరు చాలా వరకు కూడా మీ జీవితంలో సమస్యల నుంచి బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీ ఇంటి గుమ్మానికి మనం చెప్పినట్లుగా అంటే కొన్ని కట్టుకోమని చెప్పాం కదా, వాటితో పాటుగా వేపాకులు కూడా గుమ్మానికి ఇరువైపులా మీరు తగిలించటం వలన మీకు ఈ అమావాస్య తాలూకా ఎటువంటి చెడు ప్రభావం అనేది ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే వేప చెట్టు దేవతా వృక్షం, అలాగే వేప ఆకులు అంటే వేప మండలు కూడా చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఆ రోజున మీరు గుమ్మానికి ఇరువైపులా వేప కొమ్మలు అనేవి తగిలించుకోండి. అలాగే ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది. కాబట్టి ఆ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకంగా దీపం వెలిగించి పూజ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి దోషాలు, కర్మలు ఇటువంటివన్నీ కూడా పోయి మనకు అదృష్టం, ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది. అందులో మనకి ఉగాదికి ముందు రోజు వస్తుంది కాబట్టి ఇలా చేయటం వలన మనకు కొత్త సంవత్సరంలో కోట్లు దూసుకు వస్తాయి అని చెప్పేసేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి మీరు చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని స్నానం చేసిన తర్వాత నలుపు రంగు బట్టలు మాత్రం ధరించకుండా పసుపు కానీ ఆకుపచ్చ ఇట్లా మీకు ఇష్టమైనటువంటివి ఏవైనా సరే ధరించుకొని ఆ రోజున లక్ష్మీదేవి అమ్మవారి ముందల ఒక చిన్న దీపం అయిన వెలిగించడానికి ప్రయత్నించండి. నైవేద్యంగా మీరు ఒక అరటిపండు, ఒక పువ్వు, పుష్పము, బెల్లము ఏది సమర్పించినా కూడా ఆ అమ్మ ఇష్టంగా స్వీకరిస్తుంది. మనకున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా పోయి మన జీవితంలో పట్టిందల్లా బంగారం అవటానికి ఇలా చేయటం వలన మనకు చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా నల్ల కుక్కకి ఆహారంగా మీరు ఏదైనా మిగిలినటువంటి ఆహారం కానీ లేదా పాలు పోసి ఒక్క ముద్ద అన్నం పాలు పోసేసి ఆ అన్నాన్ని కానీ లేదా మీరు ఏదైనా టిఫిన్ చేసుకుంటే ఇడ్లీ కానీ దోశ కానీ లేదా ఒక చిన్న చపాతీ ముక్క కానీ ఒక బిస్కెట్ కానీ ఇటువంటివి మీరు కుక్కకి ఆహారంగా తినిపించండి. అలా తినిపించే ముందల మీరు వాటిని ఒక ప్లేట్లో పెట్టేసి ఆ ప్లేటుని మీ ఇంటి చుట్టూతా అంటే మీ ఇంటి గుమ్మం ముందల నుంచొని కుడి నుంచి ఎడమకి 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు దిష్టిలాగా తీసేసి దాన్ని మీరు కుక్కకి భోజనంగా తినిపించడం వలన మీ ఇంటి మీద ఉన్నటువంటి చెడు ప్రభావం అనేది పూర్తిగా పోతుంది. ఎందుకు అనంటే మన ఇంటి మీద ఎప్పుడూ కూడా ఇరుగు పొరుగు వారి ఏడుపులు, నరదిష్టి ప్రభావము, నకారాత్మక శక్తులు ఇలా ఎప్పుడూ కూడా ఇంట్లో ఉన్నటువంటి మనుషుల మీద, కుటుంబ యజమాని మీద, మన ఇంటి మీద ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటారు.
ఉంటారనమాట. వారి పాడు చూపుల వల్ల, వారి యొక్క చూపుల్లో ఉన్నటువంటి చెడు వల్ల ఆ ప్రభావం అనేది మన మీద పడి మనకు కూడా కాస్తో కూస్తో సమస్యలు రావటానికి అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల ఇంట్లో తరచుగా గొడవలు జరగటము, ఇంట్లో మనశ్శాంతి లేకపోవటము, డబ్బు అనేది నిలవకపోవటం ఇలాంటివి జరుగుతాయి. అలాగే ఈ అమావాస్య రోజున మీరు వంటిపూట భోజనం చేసి ఆ శివారాధన చేసుకోవటం వలన మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పోయి కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. అలాగే మీకు అవకాశం ఉంటే ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత నవగ్రహాలు అంటే దేవాలయంలో నవగ్రహాలు ఉంటాయి కదా, ఆ నవగ్రహాల దగ్గరకు వెళ్ళి నువ్వులు వేసినటువంటి దీపాన్ని అంటే నువ్వుల దీపం అంటారు. దీపంలో కాస్త నువ్వులు, ఒక చిటికెడు నువ్వులు వేస్తే దాన్ని నువ్వుల దీపం అంటారు. అలా నువ్వుల దీపం వెలిగించేసి ఒక చిన్న బెల్లం ముక్కను అక్కడ సమర్పించి రావటం వలన ఆ శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది కలిగి మనకి మన జీవితంలో పట్టి పీడిస్తున్నటువంటి ఏలినాటి శని పోవటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనం అన్నం తినేటప్పుడు కూడా కాకికి ప్రతిరోజు కూడా ముఖ్యంగా ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా తొలి ముద్ద కాకికి సమర్పించటం వలన కాకి రూపంలో స్వయంగా పితృదేవతలే మన ఇంటికి వస్తారు కాబట్టి అప్పుడు కాకుల్ని పొరపాటును కూడా తోలకూడదు. కాకికి ఒక ముద్ద అన్నం పెట్టడం వలన దాన్ని ఆ కాకి స్వీకరించినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి జాతక సమస్యలు, దోషాలన్నీ పోయి పితృదేవతల యొక్క ఆశీర్వాదం కలిగి వారి యొక్క ఆత్మకు తృప్తి అనేది కలుగుతుంది. అలాగే కాకి కనిపిస్తే ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 3 లేదా 5 లేదా 7 లేదా 11 సార్లు చెప్పుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. ఆ శనిదేవుని యొక్క ఆశీర్వాదం మీకు పుష్కలంగా దక్కి మీ జీవితంలోకి కోట్లు దూసుకురావటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయి మీకు మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకు అనంటే కాకి స్వయంగా శనిదేవుని యొక్క వాహనం అన్నమాట. అటువంటి కాకిని మనం సంతృప్తి పరచడం వలన పితృదేవతల ఆశీర్వాదం, అలాగే శనిదేవుని యొక్క ఆశీర్వాదం ఇలా అన్నీ కలిగి మన జీవితం సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే నోరు లేని మూగజీవులను కూడా పొరపాటును కూడా హింసించకూడదండి. చాలామంది కూడా కాకులను తోలటం, కుక్కలను కొట్టడం ఇలా హింసిస్తూ ఉంటారు. అలా చేయటం చాలా పాపం అన్నమాట. అవి ఆకలితో అలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మనకు వెనకటి రోజుల్లో మనం చూసినట్లయితే మన పెద్దవాళ్ళు పనిమాల అంటే పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి. చక్కగా వారు మరింత వండుకునేవారు భోజనం కూడా. అలా మిగిలినటువంటి భోజనాన్ని కుక్కలకు కడుపు నిండా పెట్టేవాళ్ళు. ఇప్పుడేంటంటే మనకే అంతంత మాత్రంగా ఉండటాన అలా చేయలేకపోతున్నాం. కానీ మనం కాస్త పెద్ద మనసు చేసుకొని ఆ కుక్కలకి ఒక్క పూటైనా సరే మనం ఆహారాన్ని తినిపించడం వలన అది మిగిలిన ఆహారం అవ్వచ్చు, ఇట్లా మీకు ఇష్టమైతే మీరు తెచ్చైనా సరే చక్కగా పెట్టడం వలన ఏంటి అనంటే మనకు ఉన్నటువంటి పాపాలు, దోషాలు అన్నీ పోయి మనము మన కుటుంబం అష్టైశ్వర్యాలతో తులతూగటానికి, మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పోవటానికి మంచి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు కూడా చేయండి. రేపు మర్చిపోకుండా ఆవును తాకండి. రేపు ప్రత్యేకంగా ఆవును తాగటం వలన అంటే గోమాతను తాగటం వలన మనకున్నటువంటి దోషాలన్నీ పోవటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఆ ఆవుకి అరటిపండు కానీ లేదా ఒక చిన్న బెల్లం ముక్క, బియ్యము ఇట్లాంటివి ఏదైనా సమర్పించటం వలన మనకు చాలా మంచి జరుగుతుంది. ప్రత్యేకంగా రేపు ఆవుకు వంకాయలు కానీ లేదా క్యారెట్, టమాటాలు, ముల్లంగి ఇలాంటివి తినిపించటం వలన మన జీవితంలో ఉన్నటువంటి చిక్కులు, కష్టాలు పోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మనకు బాగా సిరి సంపదలతో కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలా నోరు లేని మూగజీవులకు కూడా మీరు ఇటువంటివి పెట్టడం వలన మీరు త్వరగా ఐశ్వర్యవంతులు అవ్వటానికి, మీరు సంతోషంగా అన్ని రకాలుగా ఆయుర ఆరోగ్యాలతో ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా పితృదేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు మనకు దక్కుతాయి. కాబట్టి రేపు మర్చిపోకుండా మీరు చేయగలిగితే ఈ చిన్న నియమాలు పాటించండి. అలాగే చేయలేని వారందరూ వేప చెట్టునైనా తాకండి. మిగిలిన వారు కూడా ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు అందరూ కూడా వేప చెట్టును తాకండి. 3 సార్లు కానీ 5 సార్లు కానీ 11 సార్లు అయినా వేప చెట్టును తాకటం వలన మీకున్నటువంటి సకల పాపాలు, సకల దోషాలు అన్నీ పోయి మీకు నిండుగా ఆ దైవ ఆశీర్వాదం అనేది దక్కుతుంది. మీ సుడి తిరిగిపోతుంది. మీకు అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. అష్టైశ్వర్య
అష్టైశ్వర్యాలతో మీ కుటుంబం తొలతూగుతుంది. అర్థమైంది కదా! ఈ వేప చెట్టు దగ్గర చేయాల్సినటువంటి పరిహారం కూడా నేను చెప్పాను. మీరు ముందు వింటే చక్కగా అర్థమవుతుంది. కాబట్టి చక్కగా ఈ వేప చెట్టును తాకేసి మీకున్నటువంటి దోషాలను తొలగించుకోండి. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఆల్ అనే బెల్లును క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టేటటువంటి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. దానివల్ల మీకు ఉపయోగపడేటటువంటి మరింత సమాచారాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.